ఉందా అక్కడ బాటిల్ అన్నీ అయిపోయినాయా? ఆ 3 మన కాడ బండిలో పెట్టుకో, మనకి తాగడానికి ఉపయోగపడతాయి. తాగు సార్ కదా, తాగుతాను రామమ్మనా? లేదన్నా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మృదా క్రాప్ సైన్స్ నుంచి భైరవ బీనేన్ తేజ వెరైటీ కటింగ్ జరుగుతుంది. మన రైతు గారి తోటలో ఉన్నాం ఈరోజు. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు సార్? గంజికుంట సువర్ణకుమారు. గంజికుంట సువర్ణకుమారు. ఏ గ్రామం అంటే? మాది కామాపల్లి అండి. కామాపల్లి. డిస్టిక్ పల్నాడు డిస్టిక్. మీరు పెట్టుకున్న వెరైటీ ఏంటి సార్? భైరవి బీనేన్. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? తెలియదు అసలు, నేను ఇప్పుడే కొత్తగా. కొంచెం గట్టిగా మాట్లాడా. కొత్తగా నేను అంటే ఈ సంవత్సరం వేరే పంటలు ఏమైనా వేస్తారు మీరు? కంది ఒక 10 ఎకరాలను, మొక్కజొన్న 10-12 అట్లా వేస్తుంటాను. మొక్కజొన్న 10, కంది 10. అంటే తోట అనుభవం ఉందా మీకు? అసలు నాకు తెలియదు, తోట అనుభవం లేదు అసలు. మరి ఎలా వేసారు ఈ తోట? ఇది నేను నర్సరీలోకి వెళ్ళి అసలు ఏంది కొత్తగా వేద్దాం అనుకుంటున్నా, అందరూ వేస్తున్నారులే అని చెప్పేసి నేను వెళ్ళి నర్సరీలో రూపాయికి ఎన్ని మొక్కలని తెచ్చేసి అసలు వాళ్ళు 2 కాడికి 3 కాడికి ఏమి ఇచ్చారు, అవి తీసుకొచ్చేసిన. ఇంకా దిక్కులో కొద్దిగా మామూలుగా పొటాష్ కట్ అవటాను, సోప్ హాస్పిటల్ కట్ అవడం చల్లి అప్పుడప్పుడు వేసింది ఇదంతా. అదే కానీ కాయ క్వాలిటీ కానీ జంప్ కానీ నెంబర్ 1 ఎక్సలెంట్. 5 అంగళాల పైన ఇంకా కాయ 5 అంగళాల పైన. నువ్వు ఎక్కడైనా చూసుకో, బస్తాలో నేను చేసిన వాటిలో తాలు మాట్లాడే పని లేదా. 1/2 క్వింటం కూడా కావు, 20 క్వింటాల్లో. 20 క్వింటాలు అయితే ఎంత పొలం ఇదంతా? ఎకరా 20 సెంట్లు. ఎకరా 20 సెంట్లు. ఎట్లా మన రైతు గారు అనుభవం తెలుసుకుందంటే స్ప్రేయింగ్లు ఎలా చేశారండి? నేను కందికి కొట్టినట్టు కొట్టా. దీనికి ఇదేముందిలే, మొన్నటి దాకా కూడా 10,000 అనేసరికి ఏముందిలే అన్నట్టుగా అంత తక్కువలోనే. ఏదో ఈరియా కట్టలు ఒక 4, కార్బన్ కట్టలు 4 అన్ని 500 రూపాయలు కట్టలే. బలం కట్టలు కూడా 2-3 బయట. బలం కట్టలు 2-3 ఎకరన్నర అంతే. 2 సార్లు ఏం పెట్టాం. మందులు స్ప్రేయింగ్లు కూడా తక్కువ. అసలు నేను 10 రోజులకు ఒకసారి, ఒక రోజు అయితే మొక్కజొన్న నీళ్లు పెట్టుకుంటా కానీ, కంది నీళ్లు పెట్టుకుంటా కానీ, దీన్ని పట్టించుకోవడం వదిలేసిన. 15 రోజులకు కూడా కొట్టా. 15 రోజులు కూడా కొట్టినావు. 15 రోజులకు కూడా కొట్టా. మరి ఎలా ఉంది నువ్వు 15 రోజులకి మందు స్ప్రే తీసుకున్నా తోట? అసలు ఇబ్బంది లేదు, తీసుకుంది. కాయటం కూడా నెంబర్ 1 గాసలు పెట్టింది. ఒకటే కాపుగా పైన. ఇంకా మళ్ళీ ఇప్పుడు వేసుకున్నా కూడా మహా అయితే ఇంకా 7-8 గంటలు పైన అయితే మళ్ళీ పైన తల కాపు. సార్ మన కాపు చూడండి, చూపించండి. మన రైతు గారు మొత్తం 8 స్ప్రేలు చెప్పాడు. ఈ తోట మొక్క పెట్టిన కానీ 8 స్ప్రేలు చేశాడంట. 8 లేదంటే 10 ఫైనల్. ఎకరానికి ఎన్ని గంటలు వచ్చింది అన్న? గట్టిగా నేను పెట్టిన పెట్టుబడి కూడా నేను లెక్క రాసిన 61,000 పెట్టిన. 61,000. ఏది నారు సపరేట్ మొక్క పెట్టడం, మొక్క నారు సపరేట్. నారు వరకు సపరేట్ డబ్బులు కట్టచ్చు. ఒక 8,000-15,000 అంత అయినాయి. అంతవరకు ఒకసారి 8,000 ఒకసారి 7,000 అంతవరకు ఇచ్చి వచ్చాను ఆయనకి. ఆ తర్వాత మందులు చిన్న మందులు అవి కూడా 1,500 దాటిన అసలు. అంతే. ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు 10,000, ఒక 12 అట్లా 12,000. పై స్ప్రేయింగ్లు 30,000-40,000. 30,000-40,000 అంతే. మొత్తానికి 60 క్వింటాలు 60,000 పెట్టుబడి. అంతే. 61,000 పెట్టుబడి. 61,000 పెట్టుబడి అయింది. నీకు ఎన్ని క్వింటాలు వచ్చింది అనుకున్నారు ఇచ్చేలో తోటలో? నేను అనుకున్న ఫస్ట్ 15 అట్లా అనుకున్నా. ఇంకా తర్వాత కాస్తంటే అర్థమైంది. ఒక 23 అయితే ఖచ్చితంగా అయితే 23 నుంచి 25 ఖచ్చితంగా 23 క్వింటాలు అయింది. ట్రక్కులు లెక్క వేసుకుని, మనం ట్రక్కులు లెక్క అలవాటు కాబట్టి ట్రక్కులు లెక్క వేసుకున్నా కూడా ఇప్పుడు 4 ట్రక్కులు పోయినాయి. 4 బాడీలు మందం పోయినాయి. మొన్న 26 ట్రక్కు బిర్రు కోసారు. 26 ట్రక్కు బిర్రు కోసారు. అంటే ఎంతమంది పడతారు అనుకున్నారు? కాటికి ఇప్పుడు గట్టిగా 120 మంది. 120 మంది కటింగ్ కోసారు. 120 మంది. రేపు ఒక 5 125 మంది 20 క్వింటాలు పైన కోసారు అనుకుంటున్నారు మీరు. మరి కోత కూలీలు కోసేవాళ్ళు ఎట్లా ఏమంటున్నారు? అసలు వాళ్ళకి ఎంత తెగుబాటు కానీ, ఎంత కాయ షైనింగ్ కానీ మేము ఎక్కడ చూడలేదు అని చెప్పేసి అంటున్నారు. మిత్రం కొద్దిలేగమ్మా, పైకి లేమ్మా. ఎవరో ఒక లేవండమ్మా. ఆపేసాను వీడియో.
అదే మళ్ళీ అదే. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? పద్మావతి. పద్మావతి. ఇప్పుడు మీరు సుమన్ కుమార్ గారు చెప్పారు ఈ కటింగ్ కోయడానికి చాలా అలకంగా ఉన్నాయి, కాయ సైజు బాగుండటం వల్ల అవునండి 20 క్వింటాల కాయ 120 మంది కోసారంటున్నారు. అది నిజమా కాదా అడుగుదామని చెప్పి. నిజమే. నిజమే అంటే ఎలా ఉందమ్మా ఈ కాయ? కోతకు బాగుంది, ఉమ్, వేయటం బాగా మెత్తంగా దిగుతుంది కాయ, ఉమ్. బాగానే ఉంది. కాయ మెత్తది అవుతుంది. కాయ సైజు ఉందమ్మా? సైజు పితకల ఏం లేదు, పొడుగునే ఉంది. ఆ. బాగానే ఉంది. ఇప్పుడు రోజుకి ఎన్ని పుట్లకు వస్తున్నారు మీరు? 8. మీరు డైలీ వెళ్తారు కదా కూలికి? ఎన్ని క్వింటాలకు వస్తారు? ఎన్ని పుట్లకు వస్తారు రోజుకి? రోజుకి 6 బుట్టలు ఆ. అట్ట కోసి. మరి ఇది 8 పుట్టలు ఎట్లా వస్తారు మీరు? కాయను బట్టి, ఆ. కాయను బట్టి మెత్తంగా దిగుతున్నాయి, కాయ పొడుగుంది, ఉమ్. బాగుంది. మాకు కొయ్యటానికి కూడా రుచిగా. రుచిగా పోయడానికి బాగుంది కాబట్టి తక్కువ మంది పడతారు కింటానికి. అవును. మామూలుగా అయితే కాయ గట్టిగుంటే 7, 8 మంది అట్ట పడతారు. కాయ గట్టుకుంటే ఈ 6 కాడికి వస్తాయి. మీరు కోసే తేజాలేనా లావులా? తేజాలు. తేజాలేనా? తేజాలు 6 వస్తారు మీరు. అంటే మీరు పని బాగా స్పీడ్గా చేస్తారనమాట. మేము చేయటం కాదు, కాయ ఊపు బట్టి. అది కాయ ఊపుని బట్టి కాయ సైజు బాగుంది, సైజు మెత్తంగా వస్తున్నాయి, బాగుంది. మాకు కొయ్యటానికి విసిగా ఉంది. కింద మీరు కోసేటప్పుడు తాలుగాయలు ఎక్కువ ఉన్నాయి అంటుంది కన్నా. ఏం లేవు. తాలుగాయలు ఏమి లేవా? ఏమో తాలుగాయలు ఉన్నాయి అంటున్నారు అందరూ. లేదు. తాలుగాయ లేదా? ఏం లేదు. పచ్చికాయ ఉందా పైన? మళ్ళీ ఉంది, పచ్చికాయ కూడా ఉంది. ఒకసారి చూడండి అంటే మన రైతు గారు ఈ కటింగ్ జరుగుతుంది. ఇటువంటి బుట్టలో 8 బుట్టల కటింగ్ జరుగుతుందంట రోజుకి. అయితే అన్ని వెరైటీలు అయితే ఒక 6 బుట్టలకు వస్తారు. ఈ వెరైటీ వచ్చేసరికి 8 బుట్టలు కటింగ్ జరుగుతుంది. అంటే కాయ సైజు బాగుంది, కోయటానికి కూడా బాగా అలకంగా ఉంది. అందుకనే మేము ఈ కాయ రోజుకి 8 బుట్టలకు వస్తాం. కింటానికి 6 అంతేనా? కింటానికి 6 వస్తారు అంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అదే సార్.